పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా 43వ డివిజన్ అభ్యర్థిగా రుద్రాక్ష మాధురి గారు, అదే విధంగా 12వ వార్డుగా తిప్పారపు స్వప్న శ్రీనివాస్ గారు, మేము ముందు చేతులు జోడించి మీ ఆశీర్వచనం కోరిక ఇక్కడికి వచ్చిన ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. రేపు కాకెళ్ళండి 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని పక్కన మంకమ్మ తోటలో ఉండే నేను రాష్ట్ర మంత్రిగా మీ బిడ్డగా ఎంపీగా మీ ఆశీర్వచనంతో ఇవాళ కరీంనగర్కు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసే వ్యక్తిగా మీ దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అమ్మా, నా బాధ్యత ఈ 2 వార్డుల్లో మీరు వీళ్ళని గెలిపియండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లుగా మీ వాడలో ఏం పని అడిగితే ఆ పని చేసే బాధ్యత మాది అని మనం చేస్తా ఉన్నా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వనటువంటి డబుల్ బెడ్రూమ్ల జాగాలో ఇందిరమ్మని ఇచ్చే కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఈ 2 12 53 డివిజన్లలో ఎవరికి ఇల్లు రాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అనే మాట మనం చేస్తాను. అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల అరిగో. అమ్మ, నా బాధ్యత ఈ 2 వార్డుల్లో మీరు వీళ్ళని గెలిపియండి. ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం తప్పు జరగకు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లుగా మీ వాడలో ఏం పని అడిగితే ఆ పని చేసే బాధ్యత మాది అని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా. రేషన్ కార్డులు ఇవాళ మేము రేషన్ కార్డులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. రేషన్ కార్డులే కాకుండా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చు సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి. అంతేకాదు, నెల రాగానే కరెంటు బిల్లు కట్టాలి. కానీ అటువంటి కరెంటు బిల్లు కట్టే అవసరం లేకుండా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ అక్క చెల్లెలు సమ్మక్క సారక్కవైనా వేములవాడ రాజన్నదైనా ఏ దేవాలయానికైనా కూడా ఎక్కడికి దాహానికైనా వియ్యపురాల ఇంటికైనా అత్తగారింటికైనా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయేటువంటి సౌకర్యాన్ని కలిగించినాం. ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, తెలంగాణ తమ్ముళ్లకు 70,000 ఉద్యోగాలు, అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు దయచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరిని ఆశీర్వదించండి. ఎవరికి రేషన్ కార్డు లేకున్నా రేషన్ కార్డు ఇవ్వడం, ఎవరికి ఇల్లు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఎవరికి 200 యూనిట్ల కరెంటు రాకపోతే వాళ్ళకి ఇవ్వడం. అంతేకాదు, మీ దగ్గర చదువుకోవడానికి మరి పాఠశాలలు, మహిళా సంఘ భవనం, అంగన్వాడీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పనిచేస్తారనే మాట మీ అందరికీ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో చేతి గుర్తుకే చేతి గుర్తుకే పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో. అందుకే ఈరోజు దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రత్యేకించి వాడలో ఉన్నటువంటి రజక సోదరులకు ఆనాడు నేను మరి ధోబిఘాటు జగపతిరావు గారు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎంపీగా కమ్యూనిటీ హాల్ ఇచ్చినటువంటి మాట మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ పరిపాలన అంటేనే పేద ప్రజల సంక్షేమం, పేద ప్రజల సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి దయచేసి 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాధురని, అదేవిధంగా స్వప్న గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా పంపమని కోరుతూ చేతి గుర్తుకే గట్టిగా నాలుగు అందరికీ ఆశీర్వచనంగా